హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదే నా ప్రపంచం. ఈరోజు నా ఈ చిన్ని ప్రపంచంలో ఈరోజు చాలా హ్యాపీగా ఉండాలని అనుకుంటూ అయితే మాత్రం బయలుదేరానండి. ఎక్కడికి వెళ్తున్నానంటారా? గురువారం ఆ రోజు బాబా పూజ అది చేసుకున్న తర్వాత మా ఫ్రెండ్ అయితే రామదేవుడి పూజ అయితే చేసుకుందండి. తను తాంబూలానికి రమ్మంటే వాళ్ళ ఇంటికి వెళ్తే బయలుదేరి వెళ్తున్నాను నేను. దగ్గరే, మా ఇంటికి మరీ దూరం అయితే కదండి, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటారు. అక్కడికైతే బయలుదేరి వెళ్తున్నాను. చూసారు, అప్పుడే ఎండ చాలా ఎక్కువగా వచ్చేసింది. టైం అయితే 8:30 ఆర్ 9 అయితే అవుతుంది. 9కి విపరీతమైన ఎండ అయితే వచ్చేస్తుందండి. ఇది మా ఊర్లో రోడ్డు. ఈ రోడ్లోనే బస్సులు అవి వెళ్తూ ఉంటాయండి. తాంబూలం తీసుకుని ఇంటికి వచ్చేసి వంట అది అయిపోయిన తర్వాత భోజనం అది అయిపోయి కొంతసేపు రెస్ట్ తీసుకున్నాను. తర్వాత ప్రొద్దుట ఆరేసిన బట్టలు ఉంటేగా శుభ్రంగా మడత పెట్టేశానండి. బట్టలు అయితే మాత్రం నేను మడత పెట్టకుండా అస్సలు ఉంచను. ఎప్పుడు ఆరిపోతే అప్పుడైతే మడత పెట్టేసి లోపల సర్దేస్తాను. మా వారైతే మాత్రం వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారు, అవన్నీ సర్దాలండి. బట్టలు తీసి చైర్లో తీసేస్తే నలిగిపోయినట్టు అయిపోతాయి కదా, అందుకే ఎప్పుడప్పుడు మడత పెట్టేయడం, మడత పెట్టిన వెంటనే సర్దేయడం అనేది నా హాబీ అండి. మడత పెట్టకుండా బయట ఆరేసి ఉంచినా పర్వాలేదు, కానీ లోపలికి తెచ్చామంటే కంపల్సరీగా మనం మడిచేయాలి. మడిచి లోపల పెట్టేస్తేనే నాకు నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఆ పని మనమే చేసుకోవాలి కదా. ఎప్పుడు ఎక్కడ వస్తువు అక్కడ పెట్టేస్తే కనుక మనకి ఎక్కువగా పని అయితే అనిపించదు. సడన్గా మన ఇంటికి ఎవరన్నా ఫ్రెండ్స్ వచ్చినా చుట్టాలు వచ్చినా మన ఇల్లు ఎప్పుడు చాలా నీట్గా అయితే ఉంటుందండి. ఇది ఒక టిప్ అని కూడా అనుకోవచ్చు. తర్వాత పెడదాం, ఈవినింగ్ పెడదాం, రేపు పెడదాం అని ఉంచితే కనుక ఇల్లు ఎంత చక్కగా ఉన్నా, ఎంత ఎక్కువ రేటుతో ఇల్లు కట్టించుకున్నా కానీ మనం ఇల్లు నీట్గా లేకపోతే చూసే వాళ్ళకైతే అస్సలు బాగా కనిపించదు కదా. నేనైతే మాత్రం వంట చేసిన బట్టలు కానీ ఏ వస్తువైనా కావచ్చు, తీసిన దగ్గర అయితే మాత్రం వెంటనే పెట్టేస్తానండి. ఇది నేను మధ్యలో నేర్చుకున్నది కాదు, నాకు ఫస్ట్ నుంచి అదొక అలవాటు. ఆ అలవాటు ప్రకారం అలాగే ఎప్పుడూ ఫాలో అయిపోతూ ఉంటాను. ఇవన్నీ సర్దేసి వెజిటేబుల్స్ కూడా మొత్తం అన్నీ కూడా ఫ్రిడ్జ్లో అయితే ఆర్గనైజ్ చేసి పెట్టేయాలండి. ఈరోజు మా ఊరు పక్కన ఊరిలో సంత అయితే ఉంటుంది గురువారం రోజు. అలా కాకపోయినా డైలీ మార్కెట్ కూడా ఎప్పుడూ ఉంటుందండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవచ్చు. మా వారు ఏదో పని మీద అయితే వెళ్ళి వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారండి. ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేద్దామని అయితే మాత్రం మొత్తం బయట తీస్తున్నాను. ఈ బాక్సెస్ మీకు తెలిసినాయి కదా, ఆల్రెడీ ఈ వీడియో అయితే ఉందండి, బాక్సెస్ వీడియో మన ఛానల్లో. మీషోలో అయితే తీసుకున్నాను. వెజిటేబుల్స్కి చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి. ఇందులో వెజిటేబుల్స్ అసలు త్వరగా పాడైపోవట్లేదు. వెజిటేబుల్స్ నుంచి వచ్చిన మాయిశ్చరైజ్ ఉంటుంది కదా, దాని లోపల ఒక మ్యాట్లా ఉందండి. ఆ మ్యాట్ కిందకైతే వెళ్ళిపోతున్నాయి అవి. చాలా చక్కగా అనిపించింది. బాగా ఎక్కువగా నిలువ అయితే ఎక్కువ రోజులు అయితే ఉంటున్నాయి. అలాగే ఫ్రిడ్జ్ కూడా నేను ఈ మధ్యన కొత్తగా తీసుకున్న విషయం నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలుసు. ఫ్రిడ్జ్ డోర్ కూడా చేశాను. దాని కాస్ట్ ఏంటి, అసలు ఎక్కడ తీసుకున్నాను కూడా మొత్తం వీడియోస్ అయితే చేసి పెట్టాను. ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చగల తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా ఉన్న ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వెజిటేబుల్స్ కూడా అంతే అండి, తీసుకొచ్చిన వెంటనే అయితే సర్దేస్తూ ఉంటాను నేను. మా వారైతే ఈరోజు ఎందుకు కానీ టమాటాస్ ఎక్కువ తెచ్చారు, టమాటా పచ్చడి అని అంటూ ఉన్నారు. సరే అండి అన్నాను. ఆల్రెడీ టమాటాస్ ఉన్నాయి, ఆ విషయం ఆయనకు తెలియదు. నన్ను అడగకుండా వెళ్ళిపోతారండి. ఆయనకి ఏ నచ్చితే తీసుకొచ్చేస్తూ ఉంటారు. ఇవి ఉన్నాయి ఫ్రిడ్జ్లో వద్దని చెప్దామన్నా సరే ఉన్నాయి, మళ్ళీ వాళ్ళు తెచ్చేస్తుంటారు. ఇవన్నీ స్టాక్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మేము ఉన్నదే ఇంట్లో ముగ్గురు ఉంటాము. ఎక్కువగా సేల్ అయితే అవ్వండి. 2 పూట్ల కర్రీ చేసినా కానీ మా వారికి అయితే ప్రతిరోజు మార్నింగ్ పప్పు కానీ రసం సాంబార్ ఎటువంటిది ఏదో ఒకటి అయితే కంపల్సరీగా చేయాలి. ఈవినింగ్ టైంలో వెజిటేబుల్స్ అవి చేస్తాను. కొద్దిగా నాన్ వెజ్ అయితే ఎగ్స్ అవి కూడా ఎక్కువ తింటూ ఉంటామండి. దానికోసం కూరగాయలు అయితే ఎక్కువగా సేల్ అయితే అవ్వు. అలాగే మొత్తం అంతా సర్దుతో కూడా నేను టీవీ అయితే పెట్టానండి. అది ఈరోజు జరిగిన సంఘటన కదా, మనం జరిగిన సంఘటన నా మనసు అయితే మాత్రం చాలా ఇదిగా అయితే అనిపించింది. ఎందుకంటే ఆడపిల్లలకి రక్షణ లేదు, ఎక్కడున్నా రక్షణ లేదు, ఇంట్లో ఉన్న రక్షణ లేదు, హాస్టల్లో ఉన్న రక్షణ లేదు, కాలేజీకి వెళ్ళినా రక్షణ లేదు, ఆఫీస్కి వెళ్ళినా లేదు, ఎక్కడికి వెళ్ళినా లేదు. అందుకే ఆడపిల్లల్ని ఒకప్పుడు పూర్వకాలం అయితే కనుక ఒక ఏజ్ వచ్చిన తర్వాత 15-18 సంవత్సరాల వయసు వస్తే పెళ్లి చేసేసి అత్తారింటికి అయితే ఎక్కువగా పంపించేసేవారండి. అలా ఎప్పుడు ఉన్నన్ని రోజులు అమ్మ నాన్న సెక్యూరిటీగా ఉంటే తర్వాత భర్త అత్త మామ ఇలా ఉంటూ ఉండేవారు. ఎక్కువగా జాయింట్ ఫ్యామిలీస్ ఉంటూ ఉండేవి. అప్పుడు నిజంగా ఇటువంటి ఎప్పుడూ ఎక్కువగా జరిగైతే ఉండేవి కాదు. ఇప్పుడు అలా కాదే, మొత్తం అంతా మారిపోయింది. ఎవరి మట్టుకాళ్ళు చాలా ఇండిపెండెంట్గా బ్రతకాలి, నిర్జలో ఉండాలని అయితే మాత్రం అనుకుంటున్నారు. సరే దానిదంతా ఎందుకులే అనుకుందామన్నా సరే, పిల్లల్ని చదివించడానికి బయటకు పంపడానికి కూడా భయపడే రోజులు అయితే వచ్చేసినాయండి. స్కూల్లో రోజు వెళ్ళొస్తుంటే స్కూల్ బస్ ఎక్కి దిగి వస్తూ ఉంటారు కదా, దారిలో ఏమవుతుందో పిల్లలకి ఏంటో అని భయపడుతూ ఉంటాము. అలాగని హాస్టల్లో లక్షలు లక్షలు ఖర్చు పెట్టి మనం తిన్నా తినకపోయినా మనకున్నా లేకపోయినా పిల్లల భవిష్యత్తు చాలా బాగుండాలని
మనం పిల్లల్ని అయితేని హాస్టల్స్లో అది వేస్తూ ఉంటామండి, అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తూ కూడా ఉంటాము. పిల్లల ప్రేమ మనకు దక్కకపోయినా, తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకు దక్కకపోయినా, పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతో మనం అప్పో సప్పో చేసి మనం కష్టపడి పిల్లల్ని చదివిస్తూ ఉంటాము. అలా చదివించడానికి కూడా ఇప్పుడైతే అస్సలు రోజులే లేవండి. ఎందుకంటే గుడ్లవల్లేరులో కాలేజీలో జరిగిన సంఘటన మీ అందరికీ తెలిసే ఉంటుంది. పిల్లల టాయిలెట్స్లో కెమెరాస్ అయితే పెట్టారంటండి. అవి వాళ్ళకి తెలియకుండా అయితే పెట్టారంట. చాలా చిన్నగా అయితే ఉంటాయి. అయితే 300 వీడియోస్ అయితే బయటకు వచ్చినాయంట, అమ్మాయిలు వీడియోస్ అవి కూడా. అసలు ఆ బాత్రూంలో వీడియోస్ పెట్టిన అమ్మాయి ఆవిడ కూడా ఒక అమ్మాయే. ఆ పిల్లలు అసలు ఎలా మారుతున్నారు? మన పెంపకంలో లోపమా, లేకపోతే వాళ్ళ పెరగడంలో లోపమా, వాళ్ళు ఉన్న వాతావరణంలో లోపమా, లేదంటే లగ్జరీ లైఫ్కి పిల్లలు అలవాటు పడిపోవడం లోపమా అర్థం కావట్లేదు. ఉన్నంతలో సర్దుకుపోవడం ఎవ్వరూ నేర్చుకోవట్లేదండి. ఇంట్లో ఇవ్వకపోతే బయటికెళ్ళి ఇటువంటి పనులు చేసి వాళ్ళు ఇచ్చే డబ్బులతో రకరకాలుగా చేస్తూ ఉన్నారు. లగ్జరీ లైఫ్ బ్రతకడం గొప్పేం కాదు, ఏదో ఒక రోజు బయటపడిపోతారు. హాస్టల్లో ఉన్న ఆడపిల్లలందరూ కూడా చాలా గోల పెట్టేస్తున్నారని వాళ్ళని చూస్తే మనసైతే చాలా బాధగా అనిపించింది. ఏంటి హాస్టల్లో సెక్యూర్గా ఉంటుంది, సేఫ్టీగా ఉంటారు అని మనం అనుకుంటాం కదా పేరెంట్స్. పిల్లలు మళ్ళీ తలెత్తుకోగలరా? అసలు ఇన్ని రకాలుగా వీడియోస్ తీస్తున్నారంటే ఇంకేమనుకోవాలి? కెమెరాస్ పెట్టి వాటిలో ఆనందం పెట్టుకునే ప్రతి నీచుల్ని కూడా మనం మిషన్ గన్ పెట్టి అయితే కాల్ చేయాలండి. ఈ ప్రభుత్వం పిల్లలు పుట్టిన రకరకాల పథకాలు ఇస్తుంది కదా ఆడపిల్లలకి. ఆడపిల్లలకి రకరకాల పథకాలు ఇవ్వకుండా ఒక్కొక్కరికి ఒక గన్ అయితే ప్రొవైడ్ చేసేయాలండి. ఆడపిల్ల పుట్టింది అంటే ఓకే, ఇదిగోనమ్మా నీకు లైసెన్స్ గన్ అయితే ఇచ్చేస్తున్నాను, నువ్వు దగ్గర పెట్టుకో. నీకు ఎప్పుడన్నా సరే ఎటువంటి హాని ఏ మగవాళ్ళ వలన జరుగుతుంది నీ మీద అన్నప్పుడు షూట్ చేసి పడే ఒక్కొక్క ఎదవని అని అయితే మాత్రం చెప్పేలా అయితే ఉండాలండి. సరే, మగవాళ్ళైతే అలాగే చేస్తామండి. మన పక్కనున్న మన ఫ్రెండు అమ్మాయి ఆ రకంగా వెళ్ళి కెమెరాస్ పెట్టిందంటే ఇంకేమనుకోవాలి? తను ఒక ఆడపిల్లే కదా. అన్నిటికీ బరి తెగించి విచ్చలవిడిగా తిరిగే ప్రతి ఒక్కరు కూడా చేసే పనులండి ఇవి. అందుకే దయచేసి అమ్మాయిలు మీరెవ్వరూ హాస్టల్లోనా సరే పక్కనున్న ఫ్రెండ్ అని కూడా నమ్మొద్దు. పక్కనున్న ఫ్రెండ్స్కి ఫోన్లు ఇవ్వడం కానీ, పక్కనున్న ఫ్రెండ్ అని నమ్మడం కానీ, పక్కోళ్ళు పెట్టింది తినడం కానీ అస్సలు చేయొద్దు. ఏంట్లో వాళ్ళు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అమ్మాయిలను కూడా పావుల్లాగైతే వాడేస్తున్నారండి వాళ్ళ జలసాల కోసం. ఆడపిల్లని వాడేస్తుంటే ఇంకెవరిని నమ్మాలి? ఎలా బ్రతకాలి? ఎలా ఉండాలి? మనం ధైర్యంగా పేరెంట్స్ ఇంట్లో గుండెల మీద చేసుకుని పడుకునే రోజు ఏ రోజు రాదా ఇంకా మనకి? ఎక్కువగా మన బ్రతుకుల్లో మన పిల్లలు ఉండకూడదు, మన పిల్లలు మనకన్నా చాలా చక్కగా బ్రతకాలని అనుకుంటూ ఉంటాం కదా. నిజంగా అలా ఆలోచించడం కూడా తప్పేమో అనిపిస్తుందండి. పిల్లల లైఫ్తో పోలిస్తే మన లైఫ్లో చాలా హ్యాపీగా అనిపిస్తున్నాయి. ఒకప్పుడు మా చిన్నప్పుడు అయితే అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి ఆడుకునేవాళ్ళం. ఏ రోజు కూడా ఒకరినొకరు వేలెత్తి చూపించుకునేలా ఎప్పుడూ ఉండేది కాదండి. ఇప్పుడు రోజులు మారాయి, కాలం మారింది. కాలంతో పాటు పిల్లల ఆలోచనలు అలవాట్లు కూడా మారిపోయినాయి. పేరెంట్స్ అందరూ పిల్లలకు చిన్నప్పటి నుంచే బాగా చదువుకోమనే కాకుండా ఇటువంటి వాటి నుంచి ఎలా బయటికి రావాలి, ఇటువంటి తప్పుడు పనులు చేయకుండా ఉండాలంటే ఎలాగా అనేది అన్నీ నేర్పించి అయితే పిల్లల్ని బయటకు పంపండి అమ్మా. కొద్దిగా ఇక్కడ ఉన్నది కూడా నీ చెల్లో, అక్కో, అమ్మో, తల్లో అనుకోరా నాయన అని అయితే చెప్పాలి వాళ్ళకి. చాలా 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 బాధ అనిపిస్తుందండి. ఏడుపు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి ఇవన్నీ చూస్తుంటే. ఇటువంటి సమాజంలో మనం ఇంకా ఉన్నామా అని. అటువంటి వాళ్ళ మనుషులు కాదండి, మృగాలు. అటువంటి మృగాల మధ్యలో మనం ఉన్నందుకు చాలా చింతించాలి. ఆడవాళ్ళు అర్ధరాత్రి రోడ్డు మీద తిరిగే రోజులు రావాలన్నారు కానీ పగలే తిరిగే రోజులు లేదా అర్ధరాత్రి తిరిగే రోజులు అసలు ఉండవేమో, ఇంక రావేమో. దేవుడా, ఇటువంటి వారి బారిన పడకుండా ఆడపిల్లల్ని కాపాడు తండ్రి అని నమస్కారం చేసుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితులు అయితే ఉన్నాము. దయచేసి మనుషులు చేయలేని పని ఆ భగవంతుడు ఎప్పటికైనా చేస్తాడు. ఇటువంటి మూర్ఖుల్ని క్రూరుల్ని ఎప్పటికైనా శిక్షించి తండ్రి అనుకుంటూ ఒక నమస్కారం చేసుకుని మనం పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ అన్ని రకాలు చెప్పి అయితే పంపాలండి. ఈ రోజుకైతే ఇదే వీడియో నాకు చాలా బాధగా అనిపించేలా మాట్లాడాను. ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఇది కరెక్ట్ అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ.